If A is equal to 2 to 1, 1 3 1, 1 2 2 and alpha, beta, gamma are the roots of the equation represented by determinant of A minus lambda I is equal to 0. Okay, then alpha square plus beta square plus gamma square ఆ వాల్యూ మనం కనుక్కోవాలి. సో ఇది ఒక క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. ఈ మ్యాట్రిక్స్కి సంబంధించి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ డెట్ ఆఫ్ ఏ మైనస్ ల్యాండా ఐ అంటే ఏమొస్తుందో మనకి. సో ఐ అంటే తెలుసుగా మీకు, ఏ అనేది 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి ఐ కూడా మనకి 3/3నే. సో ల్యాండా ఐ అంటే ల్యాండా 0 0 0 ల్యాండా 0 0 0 ల్యాండా. సో ల్యాండా ఐ అంటే ఎలా ఉంటుంది, ఐ అంటే ఏంటి 1 0 0 0 1 0 0 0 1. సో ల్యాండా ఐ అంటే దాన్ని ల్యాండాతో మల్టిప్లై చేస్తాం. సో ఇప్పుడు ఏ మైనస్ ల్యాండా ఐ అంటే దీంట్లో ఇది మైనస్ చేయాలి. సో మైనస్ చేస్తే ఏమొస్తుంది మనకి, సో కరస్పాండింగ్ ఎలిమెంట్స్ మైనస్ చేస్తాం. ఫస్ట్ ఎలిమెంట్ మైనస్ ఫస్ట్ ఎలిమెంట్ 2 మైనస్ ల్యాండా, తర్వాత 2 మైనస్ 0 అంటే 2నే, తర్వాత 1 మైనస్ 0 అంటే 1నే, 1 మైనస్ 0 1, 3 మైనస్ ల్యాండా, 1 మైనస్ 0 1, 1 మైనస్ 0 1, 2 మైనస్ 0 2, మళ్ళీ ఇక్కడ 2 మైనస్ ల్యాండా. సో ఇది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. దీన్ని మనం ఎక్స్పాండ్ చేసుకుంటే ల్యాండాలలో ఒక క్యూబిక్ ఈక్వేషన్ వస్తుంది. క్యూబిక్ ఈక్వేషన్ అంటే దానికి 3 రూట్స్ ఉంటాయి, అవే మనకి ఇక్కడ ఆల్ఫా బీటా గామా. సో ఆ 3 రూట్స్ కనుక్కొని వాటిని ఈ విధంగా స్క్వేర్ చేసి యాడ్ చేస్తే ఎంత వస్తుంది అనేది అడుగుతున్నారు వాళ్ళు. ఓకే, సో దీన్ని మనం ఎలాంగ్ R1 ఎక్స్పాండ్ చేద్దాం. 2 మైనస్ ల్యాండా ఇంటూ, సో ఈ 4 ఎలిమెంట్స్ వస్తాయి, 3 మైనస్ ల్యాండా ఇంటూ 2 మైనస్ ల్యాండా. సో 3 2 6, సో మైనస్ 3 ల్యాండా, ఇక్కడ మైనస్ 2 ల్యాండా, మైనస్ 5 ల్యాండా, మైనస్ ల్యాండా ఇంటూ మైనస్ ల్యాండా అంటే ప్లస్ ల్యాండా స్క్వేర్, మైనస్ 1 2 2. సో అట్లానే ఈ సెకండ్ ఎలిమెంట్ మైనస్ 2 తెలుసు కదా, ప్లస్ మైనస్ ప్లస్ ఆ విధంగా వస్తుంది. ఎలా గారు అని సైన్స్ ఆఫ్ కోఫాక్టర్స్ అయ్యి మైనస్. సో 2 ఇంటూ ఈ ఎలిమెంట్ ఉన్నటువంటి రో కాలం తీసేస్తే ఈ రెండు వస్తాయి. 1 ఇంటూ 2 మైనస్ ల్యాండా అంటే 2 మైనస్ ల్యాండా, మైనస్ 1 ఇంటూ 1 అంటే ఏమొస్తుంది 1. తర్వాత ప్లస్ 1 ఇంటూ ఈ 4 ఎలిమెంట్స్ వస్తాయి, ఫస్ట్ ఈ 2 మైనస్ ఈ 2 మైనస్, దీన్ని మనం మైనస్ చేస్తాం కదా, మైనస్ 3 ప్లస్ ల్యాండా వస్తుంది. సో 2 మైనస్ ల్యాండా ఇదొకటి. సో ఇక్కడ మనకి ల్యాండా స్క్వేర్ మైనస్ 5 ల్యాండా, 6 మైనస్ 2 అంటే ఎంత వస్తుంది 4. సో ఇక్కడ 2లో 1 పోతే 1 అంటే 1 మైనస్ ల్యాండా, మైనస్ 2 ఇంటూ 1 అంటే మైనస్ 2, మైనస్ 2 ఇంటూ మైనస్ ల్యాండా అంటే ప్లస్ 2 ల్యాండా. సో 2 మైనస్ 3 అంటే మైనస్ 1, 1 ఇంటూ మైనస్ 1 మైనస్ 1, 1 ఇంటూ ల్యాండా. సో ఇక్కడ మనం మల్టిప్లై చేసుకోవాలి. సో 2 ల్యాండా స్క్వేర్, సో 2 5 10 ల్యాండా, 2 4 8 మైనస్ ల్యాండా క్యూబ్ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 ల్యాండా స్క్వేర్ మైనస్ ల్యాండా ఇంటూ 4 మైనస్ 4 ల్యాండా. సో ఇక్కడ మైనస్ 2 మైనస్ 1 మైనస్ 3, 2 ల్యాండా ప్లస్ ల్యాండా 3 ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనం హైయెస్ట్ పవర్ 2 రాసుకుందాం అసెండింగ్ ఆర్డర్లో. మైనస్ ల్యాండా క్యూబ్, తర్వాత ల్యాండా స్క్వేర్ 2 ల్యాండా స్క్వేర్ ప్లస్ 5 ల్యాండా స్క్వేర్, సో 7 ల్యాండా స్క్వేర్. తర్వాత ల్యాండా నోట్ చేద్దాం, మైనస్ 10 ల్యాండా, మైనస్ 4 మైనస్ 14, మైనస్ 14 ప్లస్ 3 అంటే ఏమొస్తుంది మైనస్ 11 ల్యాండా. నెక్స్ట్ కాన్స్టెంట్ 8 మైనస్ 3 అంటే ఎంత వస్తుంది 5. సో ఇక్కడ చూడండి సమ్ ఆఫ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ ల్యాండా, మైనస్ ల్యాండా క్యూబ్ అంటే మైనస్ 1, 7 ల్యాండా స్క్వేర్ అంటే 7, మైనస్ 11 ల్యాండా అంటే మైనస్ 1 ప్లస్ 5. ఓకే, సో 7 ప్లస్ 5 12, మైనస్ 1 మైనస్ 7 మైనస్ 12, 12 మైనస్ 12 అంటే ఎంత వస్తుంది 0. అంటే సమ్ ఆఫ్ కోఎఫిషియంట్స్ 0 వచ్చిందంటే అర్థం ఏంటి, ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ఏ రూట్, ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ఒక రూట్. సో దాంతో మనం హార్నర్ సింథటిక్ డివిజన్ చేద్దాం. సో మన క్యూబిక్ ఈక్వేషన్లో కోఎఫిషియంట్స్ ఎలా ఉన్నాయి, మైనస్ ల్యాండా క్యూబ్ అంటే మైనస్ 1, 7 ల్యాండా స్క్వేర్ అంటే 7, మైనస్ 11 ల్యాండా అట్లానే ప్లస్ 5. ఓకే, సో ఈ క్యూబిక్ ఈక్వేషన్లో ఉన్న కోఎఫిషియంట్స్ అన్నీ నోట్ చేసుకోవాలి. సో హార్నర్ సింథటిక్ డివిజన్ అప్లై చేస్తున్నాం 0. సో మైనస్ 1 ఇంటూ మైనస్ 1 మైనస్ 1, 7 మైనస్ 1 6,
1 into 6 6 minus 5 1 into minus 5 minus 5 minus 5 plus 5 0. ఓకే, ఈ కాన్స్టెంట్ ఎక్స్ స్క్వేర్ అంటే ల్యాండాలో ఉంది కదా, మైనస్ ల్యాండా స్క్వేర్ ప్లస్ 6 ల్యాండా మైనస్ 5. సో మైనస్తో మల్టిప్లై చేస్తే ల్యాండా స్క్వేర్ మైనస్ 6 ల్యాండా ప్లస్ 5. సో దీనికి ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి, 5 1 5 అంటే ల్యాండా మైనస్ 5 ఇంటూ ల్యాండా మైనస్ 1. సో 5 1 5 5 ప్లస్ 1 6 కదా. సో ఈ విధంగా ఉంటాయి ఫ్యాక్టర్స్. అంటే మళ్ళీ ఇవి రైట్ సైడ్ వస్తాయి, -1 బికమ్ +1 -5 బికమ్ +5. సో టోటల్గా ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 1 1 5. సో ఒకటి ఆల్ఫా, ఇంకొకటి బీటా, ఇంకొకటి గామా. సో దేర్ ఫోర్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్. ఆల్ఫా అంటే 1, బీటా అంటే 1, గామా అంటే 5. సో ఆల్ఫా స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1, బీటా స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1, గామా స్క్వేర్ అంటే 5 స్క్వేర్ అంటే ఎంత 25. సో మొత్తం ఎంత వస్తుంది 27. సో ఆప్షన్ 4.